పంజాబ్, ఒరిస్సా తదితర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ వచ్చినారు. అది వారికి ఒకవేళ దొంగల సభలెక్క కనబడితే దురదృష్టకరం. కేంద్ర మంత్రికి చక్కగా కనిపిస్తలేనట్టు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనట్టు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చేటువంటి ఈ యొక్క కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి విషయం లోపల మన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. కేంద్రానికి సంబంధించి అనేక సందర్భాల్లో తెచ్చినటువంటి సంస్కరణలు అమలు చేసి ఈరోజు జనాభా శాతం తక్కువైనంత మాత్రాన పార్లమెంట్ సీట్లు తక్కువైతే ఊరుకోం. ప్రజాప్రాతినిధ్యం ఎక్కువ ఉండాలి. పెరుగుతున్న సీట్ల సంఖ్య, ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా జరగాలి. లేదా ఒక 25 ఏళ్ల పాటు డిలిమిటేషన్ వాయిదా వేయాలనే డిమాండ్తో నిన్న కూర్చున్నారు. డిమాండ్ తెలుసు, ఎందుకు కూర్చున్నారో తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడితే మీకు నిజంగా ఒకవేళ ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్సర్న్ ఈ సిస్టమ్ మీద డిలిమిటేషన్ కు దక్షిణ భారతదేశానికో లేకపోతే తెలంగాణకు అన్యాయం జరుగుతలేదని విశ్వాసం ఇవ్వగలుగుతారా? యూపీలో 80 నుంచి 120 సీట్లు అయితే తెలంగాణలో 17 నుంచి 25 సీట్లు అయితే కాదా? బండి సంజయ్ గారు చెప్పమని కోరుతారు. కేటీఆర్ గారు 25 సంవత్సరాల వేడుకలు జరుపుకునే సందర్భంగా కార్యకర్తల్ని కరీంనగర్కి వచ్చినాడు, సంతోషం. కానీ కేటీఆర్ గారికి జ్ఞాపకం చేస్తున్నా, కరీంనగర్ లో టీఆర్ఎస్ పార్టీ పుట్టిన మాట వాస్తవమే. కరీంనగర్ లో తెలంగాణ ఉద్యమాన్ని బతికియడానికి కేసీఆర్ గారిని 2006, 2004, 2008లో గెలిపించిన మాట వాస్తవమే. ఆ సందర్భంలో నా చర్మం మొలిసి చెప్పులు కుడతా అన్న కేసీఆర్ గారు తెలంగాణకు సంబంధించిన చాలా జాగాల్లో మెడికల్ కాలేజ్ ఇచ్చి కరీంనగర్కి ఎందుకు మెడికల్ కాలేజ్ ఇవ్వలేదో, పక్కనున్న కొండపోచమ్మ మల్లన్న సాగర్ పూర్తయి అప్పర్ మానేరుతో సహా మిగతా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో, లేదా తెలంగాణకు గుండెకాయ లాంటి ఈ యొక్క కరీంనగర్ జిల్లాకు సంబంధించి లండన్, న్యూయార్క్ చేస్తాను ఎందుకు చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి పార్టీగా తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించే ప్రయత్నం చేశారు. వాస్తవాలు తెలిసినాక ఇదే కరీంనగర్ ప్రజలు 2 పార్లమెంటు సీట్లను ఓడగొట్టి 8 శాసనసభ స్థానాల లోపల ఓడగొట్టినటువంటి పరిస్థితి ప్రజలిచ్చిన తీర్పే అని గమనించాలని కేటీఆర్ కోరుతున్నారు.